హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. సమోసాలు ప్రతి స్టేట్కి వెళ్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన రుచితో చేస్తూ ఉంటారు. మనం నార్త్ ఇండియా వెళ్ళామనుకోండి, వాళ్ళు బంగాళదుంపని ఫ్రై చేసి సమోసాలు చేస్తూ ఉంటారు. అలా మీకు ఒక చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో బంగాళదుంప ముందుగా ఫ్రై చేసేసుకుందాం. అయితే బంగాళదుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని నూనెలో వేసి ఫ్రై చేసుకుంటారు. మరి చిన్న చిన్న ముక్కలుగా ఉన్నప్పుడు నూనెలో వేసేటప్పుడు మన మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి స్లోగా ఇలా గరిటెతో తీసుకొని వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మీరు చాలా ఎక్కువగా బంగాళదుంప ఇందులో వేసేస్తే ఈ నూనె పొంగి బయటికి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇలా కొంచెం ముంచండి. నూనె పైకి వచ్చేస్తే తీసేస్తే అది కొంచెం నూనె ఎక్కువగా బయటికి రాకుండా ఉంటుంది. ఒకవేళ అయినా బయటకు వచ్చేస్తుందంటే ఇలా కొంచెం బంగాళదుంప తీసేస్తే బయటికి రాకుండా ఉంటుంది. మీ నూనె కూడా వేస్ట్ అవ్వదు, చక్కగా మంచిగా ఫ్రై కూడా అవుతాయి. ముందుగానే ఈ బంగాళదుంపలు ఇలా తీసి మనం పెట్టుకోవడం వల్ల దీంట్లో ఎక్స్ట్రా నీళ్ళు ఏమైనా ఉంటే కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా కొన్ని పీసులు ఇందులో వేసుకుందాం. సో పర్ఫెక్ట్. ఇప్పుడు ఇవి మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత దీన్ని సింపుల్గా ఒక మసాలా కలిపేసుకొని ఈ ఫ్రైడ్ బంగాళదుంపని అందులో వేసుకొని కలిపేసుకుంటే మన మసాలా రెడీ. బంగాళదుంప అయితే ఫ్రై అవుతుంది. మరి దాంట్లో కావాల్సిన మసాలా మనం తయారు చేసుకుందాం. మరి కొంచెమే ఉంది కాబట్టి బంగాళదుంప చిటికెడంత చిల్లీ పౌడర్, ఇందులో ధనియాల పొడి కొంచెం వేసుకోండి, నష్టం లేదు. అలాగే కొంచెం అంత జీలకర్ర పొడి, గరం మసాలా అవసరం అనుకుంటే కొంచెం. ఈ సమోసాల్లో ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు కాబట్టి మనం ఈ మహారాష్ట్ర అటు సైడ్ వెళ్తే వాళ్ళు ఎక్కువగా సోంపు వాడతారు. సోంపు అక్కడే కాదు, కేరళ వైపు వెళ్ళినా వాళ్ళు కూరల్లో కూడా సోంపు వేసుకుంటారు. కొంచెం సోంపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, ఈ ఫ్రై అయిన బంగాళదుంపని మనం ఈ కొత్తిమీర మీద వేడిగా వేసేస్తే ఆ కొత్తిమీర కూడా కొంచెం ఉడికినట్టు ఉంటుంది. దీంట్లో చిటికెడంతా ఉప్పు కూడా వేసుకుందాం. అంతే. ఈ బంగాళదుంప ఫ్రై అవ్వగానే ఈ ముక్కలు తీసి ఇందులో వేసేసుకుందాం. అయితే బంగాళదుంప ఫ్రై చేస్తే చాలా రుచి వస్తుందంట. అంతేకాకుండా ఈ బంగాళదుంప పైన స్కిన్తో కూడా ఫ్రై చేసి చేస్తారు. అది మరోసారి చూపిస్తాను. నల్ల మసాలా బంగాళదుంప సమోసా అంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ ఫ్రై చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. అంటే ఇది సాఫ్ట్గా ఉండాలి. మరి సాఫ్ట్ లేదనుకోండి, మన సమోసాలు కూడా లోపల బంగాళదుంప పచ్చిగా ఉంటే బాగోదు కదా. మరి ఇవన్నీ వేసేసి ఈ మసాలా దీంతో కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు మన ఈ సూకా ఆలూ మసాలా రెడీ అయిపోయింది. వేడి వేడి ఈ ముక్కలు ఆ మసాలాకి తాకితే ఆ వేడిలో ఆ మసాలా కుక్ అయి మంచి సువాసన బయటకు వస్తుంది. భలే సూపర్గా మంచి మంచి రుచి. మనం సోంపు అన్నీ వేసాం కదా, భలే భలేగా ఉంది. మరి వేసిన తర్వాత అన్నీ కలిపిన తర్వాత భలే సూపర్గా ఉంది. మన బంగాళదుంప మసాలా అయితే రెడీ అయిపోయింది. మరి మనం ఆ సమోసా పిండి ఎలా కలుపుకోవాలో చూద్దామా. ఇక్కడ మైదా పిండి ఉంది, ఎందుకంటే సమోసాలు మనం మైదా పిండితోటే చేసుకుంటాం. అయితే ఈ మైదా పిండిని 100 గ్రాములు మైదా పిండి తీసుకుంటే అందులో 20 గ్రాముల నూనె కానీ నెయ్యి కానీ ఏదన్నా వెజిటేబుల్ షార్ట్నింగ్ కానీ ఏదన్నా వేసుకోవచ్చు. కానీ మరి దాంట్లో మంచి ఫ్లేవర్ రావడం కోసం అజ్వైన్, ఈ అజ్వైన్ అంటే మన వాము, ఈ వాములో మంచి సువాసన ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా ఫ్రైడ్ ఐటమ్స్లో వాము వేసుకుంటే తిన్న తర్వాత కడుపుకి హాయిగా ఉంటుంది. అంటే ఇట్లా ఉబ్బినట్టు ఉండకుండా ఈ వాము కాపాడుతుంది. కాబట్టి ఈ వాము కొంచెం అంతా మనం పిండిలో వేసేసుకుందాం. అలాగే దీంట్లో తగినంత ఉప్పు. మరి చెప్పాను కదా, 100 గ్రాములు పిండికి ఒక 20 గ్రాముల నూనె వేసుకొని దీంట్లో మనం నీళ్లు పోసి మనం గట్టి పిండిలా కలుపుకోవాలి. గట్టి పిండి అంటే చపాతీలకైతే సాఫ్ట్గా కలుపుకుంటాం, రుమాలి రోటీకి అయితే సాఫ్ట్గా కలుపుకుంటాం, కానీ పూరీలకైతే కొంచెం గట్టిగా కలుపుకుంటాం. ఈ పిండిని మనం పూరీ కంటే కొంచెం గట్టిగా కలుపుకుంటేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే చేసి చూపించేటప్పుడు మీకు చెప్తాను. ఇందులో మనం నీళ్లు పోసుకొని మనం పిండి కొంచెం గట్టిగా కలుపుకుందాం. ఏంటంటే గట్టిగా కలుపుకోవడం వల్ల మనం
తర్వాత మనం పిండి కలుపుకునేటప్పుడు అంటే మనం వాటిని పూరిల్లా చేసి ఒత్తుకునేటప్పుడు మనకి పిండి ఏ అవసరం పడకుండా ఉంటుంది, అంతేకాకుండా మన నూనె పాడవకుండా ఉంటుంది. అయితే మనం దీంట్లో అందుకని చెప్పేసి మరీ ఎక్కువ వేయకుండా జస్ట్ మనకి ఎంత కావాలో అంతే నీళ్లు వేసుకొని కొంచెం గట్టిగా ఈ పిండి కలుపుకుందాం. మీరు ఒకవేళ మనం దీని పిండిని కొంచెం పలసగా కలుపుకున్నామంటే మన సమోసాలు సరిగ్గా రావు. కాబట్టి కొంచెం నీళ్లు పోసుకొని మనం పూరీలా గట్టిగా కలుపుకోవడమే బెటర్. ఇంకొకటి ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నా మనం తర్వాత దాన్ని కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటాం కదా, అప్పుడు ఈ పిండి మళ్ళీ సాఫ్ట్ అయిపోతుంది కొంచెం. ఎందుకంటే ఆ రెస్టింగ్ టైంలో కూడా పిండి కొంచెం సాఫ్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగానే కలుపుకోండి. అయితే దీన్ని మనం కొంచెం సేపు ఇలా ఒక పావు గంట పాటు మనం రెస్ట్ చేస్తే కనుక మనకి పిండి చక్కగా అవుతుంది. మరొకసారి కలుపుకొని మనం సమోసాలకి రొట్టెలు చేసుకోవచ్చు. మనం తర్వాత ఈ పిండిని చిన్న ఉండలుగా చేసుకుందాం. చిన్న ఉండలుగా చేసుకొని వీటిని మనం చిట్టి పూరీలా ఒత్తుకోవాలి. ఈ ఒత్తుకోవడం కూడా కొంచెం ఆరితే చక్కగా రోల్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ కొంచెం రౌండ్గా చేసుకొని తర్వాత ఇది గుడ్డు ఆకారంలో రోల్ చేసుకోవాలి. చూడండి, పిండిని దీన్ని సన్నగా రోల్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ కొంచెం రౌండ్గా షేప్ చేసుకుందాం. ఒక షేప్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని పొడుగ్గా చేసుకోవడం మంచిది. మనం ఏదైతే ఒక్కొక్క చిన్న ఉండలుగా చేసుకున్నామో ఇది మనకి 2 సమోసాల్లా తయారవుతుంది. ఎందుకంటే వీటిని కట్ చేసుకుంటాం కాబట్టి. పిండి ఏంటంటే సన్నగా షీట్ చేసుకోవాలి. లావుగా ఉందంటే మన సమోసాలు మంచిగా ఉండవు. మరి ఇలా మనం ఫస్ట్ వేసేటప్పుడు మనం ఆ నూనె వేసుకున్నాం కదా, ఆ నూనె వేసుకోవడం వల్ల ఇప్పుడు పిండి అవసరం పడదు మనం రోల్ చేసేటప్పుడు. అదే ఆ నూనె మనం పిండిలో కలుపుకునేటప్పుడు అంత వేసుకోకపోతే ఇది కింద అంటుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పలసగా ఒకవేళ పిండి కూడా మరి గట్టిగా కలుపుకోకపోతే కూడా కింద అంటుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత సన్నగా రోల్ చేసినా ఈజీగా ఇలా తీస్తే వచ్చేస్తుంది. కొంచెం గుడ్డు ఆకారంలో ఫస్ట్ రోల్ చేసుకుందాం. అయితే మనకి ఈ కింద షీట్ ఏదైతే ఉందో కొంచెం కనిపించేలా రోల్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన సమోసాలు అంత బ్రహ్మాండంగా వస్తాయి. చూశారు కదా, ఇప్పుడు పల్సగా షీట్ తయారు చేసుకున్నాను. దీన్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క భాగం మీకు ఒక సమోసాలా అవుతుంది. ఎలా అవుతుంది అంటే మరి చూపిస్తాను. మన సమోసా మసాలా రెడీ అయిపోయింది. మరి షీట్స్ కూడా రెడీ అయిపోయినాయి. మరి వీటిని సమోసాల్లో చుట్టుకోవడం ఎలా? చాలా సింపుల్ అండి. ఈ కొన భాగాల్లో కొంచెం నీళ్లు కనుక మనం ఇలా అద్దుకుంటే, ఎందుకు పిండి మరి చుట్టుకున్న తర్వాత చక్కగా స్టిక్ అవ్వాలి కాబట్టి. చూడండి, ఇప్పుడు త్రికోణంలా ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసి ఈ కొన భాగాన్ని కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇది చక్కగా అంటుకుపోతుంది. ఇప్పుడు ఈ త్రికోణంలో మనం ఈ బంగాళదుంప ఏదైతే మన మసాలా ఉందో ఫ్రైడ్ బంగాళదుంప ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ముందు ఇలా వీటిని గట్టిగా అద్దుకొని తర్వాత ఈ ఫోల్డ్ని కూడా మనం ఇటు పక్కకి ప్రెస్ చేసుకోవాలి. అయితే ఇలా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన సమోసాల్లో మసాలా ఫ్రై చేసేటప్పుడు బయటికి రాకుండా చక్కగా ఉంటుంది. కాబట్టి కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ టేబుల్ మీద ఇలా పెట్టుకొని వీటిని కొంచెం ప్రెస్ చేస్తే చక్కటి షేపు వీటికి మనకు వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మసాలా కూడా మనం దీన్ని ఇలా, ఇప్పుడు మన త్రికోణ సమోసా రెడీ. ఏంటి, చూడ్డానికి ఇలా కూర్చున్నట్టు ఉంటాయి. మరి ఎంత సింపుల్గా చేస్తానో చూడండి. మరోసారి చూపిస్తాను. ఈ సమోసాలు ఏవైతే షీట్స్ ఉన్నాయో వాటికి ఇలా కొనభాగాల్లో కొంచెం అంత నీళ్లు అద్ది వాటిని ముందుగా ఇలా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఈ కొన భాగాన్ని ఒకసారి ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఇప్పుడు మన కోన్స్ రెడీ అయిపోయినాయి. ఇందులో మళ్ళీ ఈ బంగాళదుంప మసాలాని ఇందులో నింపేసుకుందాం. ఎంతో సింపుల్. ఇప్పుడు ఇదే విధంగా ఇలా ఇటు సైడ్ నుంచి కొంచెం ప్రెస్ చేసి తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు చూడండి, సమోసాల్లో మీరు చూస్తే ఇలా పక్కకి ఫోల్డ్ ఉంటుంది. అదే మనం ఫ్రై అయిన తర్వాత మనకు ఒక మంచి క్రిస్పీనెస్ ఇచ్చి చాలా బాగుంటుంది.
ఇలా మంచిగా కార్నర్స్ అన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవడం వల్ల ఏంటి మన ఫ్రై అయ్యేటప్పుడు సమోసాలు పగలకుండా ఉంటాయి. తర్వాత మనం దీన్ని కూర్చోపెట్టేసి మనం దీన్ని ఒక షేప్లో కనుక చేసుకుంటే మన త్రికోణ సమోసాలు రెడీ అయిపోతాయి. ఇలా అన్నీ చేసుకొని ఫ్రై చేసుకుందాం. మన సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి. మరీ నూనె బాగా వేడిగా ఉంటే సమోసాలు కలర్ అన్ఈవన్గా వస్తుంది, మనకి సరిగ్గా కావు. కాబట్టి మరీ ఎక్కువ వేడిలో కాకుండా ఈ సమోసాలని మీడియం హీట్లో కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి ఫ్రై చేసుకుందాం. మన సమోసాలు చూడండి ఎంత మంచి కలర్, ఈవెన్ పర్ఫెక్ట్గా మనం ఫ్రై చేసుకోవాలి అంటే మనం మరీ ఎక్కువ వేడిలో కాకుండా మీడియం హీట్లో ఫ్రై చేసుకుంటే మన సమోసాలు మంచి కలర్ వస్తాయి. అంతేకాకుండా మనం ఇవి కొంచెం సేపు అయిన తర్వాత కూడా తింటే మంచిగా క్రిస్పీగా ఉంటాయి. సమోసాలు లోపల మసాలా కూడా చూడండి ఎంతో బాగుంది. టేస్టీగా ఉండే సమోసాలు. మరి ఒక్కొక్క చోట ఒక్కొక్క స్పెషాలిటీ, మరెన్నో రకరకాల స్పెషాలిటీ సమోసాలు మీకు చేసి చూపిస్తాను. కానీ ముందైతే ఇవి ట్రై చేయండి. ఆల్రెడీ కోడిగుడ్డు, పన్నీర్ ఇలాంటి రకరకాల సమోసాలు చూపించాను కదా, మరి ఇది కూడా ట్రై చేయండి. సమోసాల్లో స్పెషాలిటీ ఏంటంటే దాని బైట్. ఇలా తిన్నప్పుడు చూడటానికి గట్టిగా ఉన్నా ఇలా ఒక బైట్ తీసుకోగానే నోట్లో కరిగిపోవాలి. అప్పుడే సమోసాల్లో గొప్పతనం. ఆ మసాలా కనుక టేస్టీగా ఉందంటే నేను చెప్పినట్టు కనుక మీరు పిండి చేస్తే ఈ సమోసాలు భలే అద్భుతంగా టేస్టీగా ఉంటాయి. సో మరి మర్చిపోకుండా నేను చూపించినట్టు చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఏమంటారు అప్పుడు? వారేవా అనాల్సిందే మరి. వావ్! ఫ్రైడ్ ఆలూ సమోసా తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సోప్ పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాండిలో నూనె వేడి చేసి చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఫ్రై చేసి మసాలా మిశ్రమంతో వేసి కలిపి పెట్టుకోవాలి. మరొక బౌల్లో మైదా పిండి, వాము, ఉప్పు, నూనె, తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కోడిగుడ్డు ఆకారంలో పల్సగా రోల్ చేసి సగానికి కట్ చేసి ట్రయాంగులర్ షేప్ లో ఫోల్డ్ చేసి అందులో ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి సమోసాలని వేడివేడి నూనెలో ఫ్రై చేసుకొని తింటే భలే అద్భుతంగా ఉంటుంది. చూశారు కదండి నేను చేసిన వంటకం. నెక్స్ట్ మా ఆవిడ వచ్చి తన స్పెషల్ ఒక ఐటెం చూపించబోతుంది. ఈరోజు మీకోసం మరొక మంచి సింపుల్ అయిన పవర్ ప్యాక్ బ్రేక్ఫాస్ట్. ఏంటి పవర్ ప్యాక్ అంటున్నారా? ఇందులో అన్ని మంచి ఫుల్ ఎనర్జీ ఇచ్చే వెజిటబుల్స్, ఆకుకూర అన్నీ వేసి చేస్తున్నాము. సో మరి ఆ మంచి పవర్ ప్యాక్ పరాటా ఎలా చేయాలో చూద్దామా? ఇలా ఉడకపెట్టిన బంగాళదుంప, మరి పరాటా కదా గోధుమ పిండి అవసరం. సో అలాగే గోధుమ పిండి. సో మరి ఆకుకూర అని చెప్పాను కదా, నేను ఇందులో మంచిగా కొంచెం హెల్తీకి తోటకూర వేస్తున్నాను. మీరు కావాలంటే ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు. మరి ఇంకొంచెం హెల్తీగా ఇవ్వటానికి మరి పవర్ ప్యాక్ అని చెప్పాను కదా, సో అలాగే మొక్కజొన్నవి. ఈ మొక్కజొన్నవి మీరు కొంచెం ముదురు ఉన్న మొక్కజొన్న తీసుకొని దీన్ని వాడుకోవచ్చు. అలాగే కొంచెం ఒక చిన్న కప్పు నానబెట్టుకున్న శనగపప్పు. సో మరి ఇందులో ఫస్ట్గా మొక్కజొన్న అలాగే నానబెట్టిన శనగపప్పు కూడా వేసేసుకొని ఫస్ట్గా ఇది గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. శనగపప్పు అలాగే ఈ కార్న్ అంటే మొక్కజొన్నవి మంచిగా పేస్ట్ చేసేసుకున్నాను చూడండి. ఇలా ఫస్ట్ దీన్ని పిండి తడుపుకోవటానికి ఒక పెద్ద బౌల్ తీసేసుకొని ఇది అందులో వేసేసుకోండి. మరి నెక్స్ట్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాము. అలాగే పిల్లలకైతే కొంచెం తక్కువగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీకు కారంని తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. కొంచెం వామ మీకు కావాలంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. మరి తోటకూర కూడా చూడండి ఎంత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా తోటకూర కూడా వేసేసుకొని ఉప్పు తగినంత మీరు ఉప్పు వేసుకోండి. అలాగే బంగాళదుంప, ఉడకబెట్టుకున్న బంగాళదుంప ఫస్ట్ ఇది మంచిగా మిక్స్ చేసుకుందాము. చూడండి ఎంత పల్చగా ఉందో. సో మరి
ఇప్పుడు మన గోధుమ పిండి వేసుకుందాము. మీరు చూసి గోధుమ పిండి వేసుకోండి. ఇది మొత్తంగా మనకి చపాతీ ముద్దలాగా అవ్వాలి. కొంచెం పల్చగా ఉంది కాబట్టి నేను ఇంకొంచెం గోధుమ పిండి వేసుకొని మంచిగా చపాతీ ముద్ద చేసి పెట్టుకుంటాను. సో మరి ఇక్కడ చూడండి, మంచిగా ఇలా మన పిండి ముద్ద రెడీ అయిపోయింది. మీరు కావాలంటే కొంచెం గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు తక్కువ వేసుకుంటే ఇలా పల్చగా రాకుండా ఉంటుంది. కానీ ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకోండి. మీకు నూనె కవర్ కానీ లేదంటే మనకి ఇప్పుడు ఏ పప్పులు కొన్నా ఏది కొన్నా మనకి మంచిగా థిక్గా కవర్స్ దొరుకుతున్నాయి కదా, ఆ కవర్స్ని మీరు ఇలా కట్ చేసుకొని దీని మీద కావాలంటే కొంచెం ఆయిల్ పెట్టుకోండి. ఇవి చేయితోనే హ్యాపీగా ఒత్తేసుకోవచ్చు. ఇవి సన్నగా కాకుండా కొంచెం లావుగా ఉండాలి. సో మరి ఇక్కడ పెనం కూడా మంచిగా వేడెక్కింది. మీరు ఇలా పేపర్ మీద ఒత్తుకోవద్దు అనుకుంటే మీ పిండి కొంచెం గట్టిగా ఉంటే మీరు రోల్ చేసుకోవచ్చు. సో మరి ఇక్కడ పెనం మీద వేసేసుకుందాం. అలాగే ఇంకొకటి, ఇలాంటి వెరైటీ అయినాయి అప్పుడప్పుడు మనం చేసి పెడుతూ ఉంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు, అలాగే అందరూ ఎంజాయ్ చేస్తారు. దీనికి కొంచెం ఆయిల్ కావాలంటే ఆయిల్, లేదంటే మీరు బటర్ కూడా పెట్టుకోవచ్చు. సో మరి ఇంకొన్ని నేను ఇక్కడ చేసి అన్నీ ఒకటేసారి కాల్చుకుంటాను. సో చూడండి, ఇక్కడ ఒకటి మంచిగా కలర్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఇంకొక 4 వేసుకున్నాను. ఇవి మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ మనం పవర్ ప్యాక్ హెల్దీ అని చెప్తున్నాను కాబట్టి ఇలా పాన్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. లైట్గా కొంచెం ఆయిల్ రాసుకోండి, మరీ ఎక్కువగా కాకుండా. 2 వైపులా ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకుందాం. సో మరి చూడండి, ఇక్కడ 2 వైపులా మంచి కలర్ వచ్చేసింది. అలాగే అన్నీ మరి మన పవర్ ప్యాక్ పరాఠా రెడీ అయిపోయింది. చూడండి చిన్న చిన్నగా ఎంత ముద్దుగా ఉన్నాయో. సో అన్నీ తీసేద్దాం. హెల్దీ. మరి లాస్ట్లో ఇంకొకటి. సో చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా ఉందో. మన ఇంట్లో ఉన్న అన్ని పదార్థాలతోని ఇంత మంచి హెల్దీ అయిన డిష్ రెడీ అయిపోయింది. సో మరి ఇది వేడిగా తినొచ్చు, లేదంటే చల్లారినా కూడా తిన్నా కూడా చాలా బాగుంటుంది. దీన్ని మీరు కావాలంటే కొంచెం మామిడికాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ ఏ దాంతో తిన్నా పర్వాలేదు, ఇలాగా తిన్నా కూడా పర్వాలేదు. పిల్లలకైతే కొంచెం సాస్ డబ్బాలో పోసేసి ఇవి ఇలా పెట్టేసి ఇచ్చారనుకోండి, మంచిగా సాస్ అద్దుకొని తినేస్తారు. సో మరి నేను ఎందుకు వెయిట్ చేయాలి, నేను కూడా ఇలా సూపర్ వేడిగా ఉంది, కానీ వేడిగా తింటేనే అవి టేస్ట్. మంచిగా ఆకుకూర, మొక్కజొన్న, ఆ టేస్ట్ ఎంత బాగుందంటే నేను చెప్తే కాదండి, మీరు కూడా ఇది చేసి ట్రై చేసి తింటేనే అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా ఉంది అని. సో మరి నేనైతే ఇది ఎంజాయ్ చేస్తున్నాను. వెంటనే మీరు కూడా ఇది చేసేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో మరి మళ్ళీ కలుద్దాం భలే బ్రేక్ఫాస్ట్లో మరికొన్ని వెరైటీస్తో. పవర్ ప్యాక్డ్ పరాఠా తయారు చేయు విధానం. మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు, నానబెట్టిన శనగపప్పు వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వామ, సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర, ఉప్పు, ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వేసి ఒకసారి కలిపి గోధుమ పిండి వేసి చపాతీ పిండిలాగా కలిపి చిన్న చపాతీల్లాగా చేసుకోవాలి. పెనం వేడి చేసి 2 వైపులా కాల్చుకొని వేడిగా తింటే చాలా బాగుంటుంది. వారేవా అంటే
అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీని పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత తప్పకుండా రేపు ఇదే టైంకి మన షో చూడండి. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.